श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री रघुनंदन परब्रह्मणे नमः। श्रीमते रामानुजाय नमः। ప్రియ భగవద్బంధువులారా, నిన్న మనం కలి యుగం గురించి, కల్కి గురించి, కొంత కాల ప్రమాణం ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ యుగాల కాల ప్రమాణం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాల్ని వేద గణితం జ్యోతిష్ శాస్త్రం ఎంత లోతుగా పరిశీలించింది, ఎంత సూక్ష్మంగా పరిశీలించింది అనేటువంటి విషయాలను కొన్ని తెలుసుకుంటూ, కలికి సంబంధించినటువంటి కలిపురుషునికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని మనం ప్రస్తావించినాము. దాంట్లో భాగంగా ఇవాళ అసలు కలిపురుషుడు ఏ విధంగా ఉంటాడు, ఆ కలిపురుషుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది జనాలపైన, ప్రకృతిపైన, మనుషుల యొక్క మనస్తత్వాలపైన, తర్వాత ఆ కలి యొక్క ప్రభావం తొలగించడానికి మరి 22వ అవతారమైనటువంటి, నిజానికి విష్ణు అవతారాలలో చాలా ఉన్నా కానీ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నదానికి ఆధారంగా కలి యుగంలో కల్కి 22వ అవతారం విష్ణువుది. మరి ఆ కల్కి అవతారం ఎప్పుడు సంభవిస్తుంది అనేటువంటి విషయం లోపల అసలు కలిపురుషుడు ఎప్పుడు ఈ భూలోకాన్ని ఆవహిస్తాడు అంటే, ద్వాపర యుగ చివర్లో, ద్వాపర యుగం పూర్తయ్యేటువంటి సమయంలో, శ్రీకృష్ణుని యొక్క అవతారం చాలించినటువంటి సమయంలో, ధర్మరాజు పరిపాలిస్తున్నటువంటి కాలంలో, కురుక్షేత్ర సంగ్రామం అయిన తర్వాత దాదాపుగా 36 సంవత్సరాలు ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలించాడు. ధర్మరాజుకు అర్థమవుతుంది ఇంకొద్ది కాలం లోపల వాతావరణంలో ఏ విధంగానైతే మనకు వర్ష ఋతువు తర్వాత హేమంత ఋతువు, తర్వాత వసంత ఋతువు, ఈ విధంగా ఆ ఋతువులు ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా ప్రవేశిస్తున్నప్పుడు వాతావరణంలో ఎటువంటి ప్రభావం ఏర్పడుతుంది, మనుషులలో ఎటువంటి తత్వం మారుతూ ఉంటుంది అనేటువంటి ధర్మరాజుకు తెలిసి తన మనవడైనటువంటి అభిమన్యుడి కొడుకు అయినటువంటి పరీక్షిత్తుకు రాజ్యాధికారాన్ని అప్పగించి పాండవులంతా కూడా స్వర్గారోహణం చేస్తారు. అక్కడతో ఆ ధర్మరాజు యొక్క పాండవుల యొక్క కథ పూర్తి అవుతుంది. పరీక్షిత్తుకు కూడా ఈ విషయాలు ధర్మరాజు కొంత తెలియజేస్తాడు. రాబోయే కాలం అంతా కూడా కలి యుగము రాబోతుంది, కలియుగ పురుషుని యొక్క ప్రభావం ఉంటుంది, దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ధర్మరాజు హెచ్చరించి వెళ్తాడు పరీక్షిత్ మహారాజుకు. అనుకోకుండా ఒకరోజు ఆ పరీక్షిత్తుకే పరీక్ష ఎదురైంది. ఆ కలిపురుషుడు రానే వచ్చిండు. ఆ కలిపురుషుని సంహరించడానికి యుద్ధం చేస్తాడు పరీక్షిత్తు. అయితే ఆ కలిపురుషుడు ఈ పరీక్షిత్తును ప్రార్థిస్తాడు, అయ్యా, మరి యుగధర్మం నాది, నువ్వేమో నన్ను అడ్డగిస్తున్నావు. యుగధర్మం ప్రకారంగా, కాలధర్మం ప్రకారంగా నేను ఈ ద్వాపర యుగం పూర్తయ్యే సమయానికి నేను ప్రవేశించాలి భూమి మీద. కాబట్టి నేను నివసించడానికి, ఉండడానికి యోగ్యమైనటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నాకు చెప్పితే నేను వాళ్ళను ఆశ్రయించి నా కాలాన్ని గడుపుతాను అంటాడు కలిపురుషుడు. అప్పుడు పరీక్షిత్ మహారాజానికి చెప్తాడు, స్త్రీల యందు, బంగారం యందు, అధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళ యందు, అసత్యాన్ని చెప్పేటువంటి వాళ్ళ యందు నీవు
నివసించి ఉందుగాక అని చెప్పి పరీక్షిత్తు ఆయనకు అభయమిస్తాడు. ఆ విధంగా కలిపురుషుడు స్త్రీలలో, బంగారంలో, సంపదలో, అధర్మాన్ని ఆచరించే వాళ్ళ దగ్గర, అసత్యాన్ని చెప్పే వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందుతూ ఉంటాడు. ఆ విధంగా కలిపురుషుని యొక్క ఆవిర్భావం అంటే కలియుగ ఆరంభం ప్రారంభమైంది, కలి కాలం మొదలైంది. అయితే కలి ప్రభావం ఇంతకుముందు చెప్పినట్టుగా స్త్రీలలో, బంగారంలో, సంపదలో, అసత్యం ఆడే వాళ్ళ దగ్గర ఎట్లయితే ఉంటుంది అన్నారో ఆ విధంగా కలిపురుషుడు ఆ విధంగా తన ప్రయాణం సాగించుకుంటూ వస్తున్నాడు. పూర్వం బ్రహ్మ అదంటే కలిపురుషుని యొక్క ఉద్భవం ఏ విధంగా జరిగింది అనే దానికి ఒక చిన్న దృష్టాంతం ఉంది. బ్రహ్మ వైవస్వత పురాణంలో ఉంది, తర్వాత మార్కండేయ పురాణంలో కొంత ఉంది, కల్కి పురాణంలో కూడా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అదేంటంటే పూర్వం బ్రహ్మ పృష్ఠభాగం నుంచి కొంత మలిన పదార్థం భూమి మీదికి పడుతుంది. అది ఒక ఆకారాన్ని పొంది మనుష్యులో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తికి సంబంధించినటువంటి ఆకారాన్ని పొంది ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటుంది. దానికి అధర్ముడు అనేటువంటి నామకరణంతో విచ్చలవిడిగా ఎటువంటి నియమాలు నిబంధనలు లేకుండా ధర్మానికి అతీతంగా, అందుకోసమే వాడికి పేరు పెట్టబడింది అధర్ముడు అని. వాడికి ఒక చెల్లెలు కూడా వచ్చింది, మిథ్య అని. ఈ ఇద్దరు కూడా మిథ్య ఎటువంటి స్వరూపం కలది అంటే పిల్లి కళ్ళతోనే మహా సౌందర్యమైనటువంటి స్త్రీ రూపం కలది మిథ్య. వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళైనా కానీ వివాహం చేసుకుంటారు అధర్మంగా, శాస్త్ర విరుద్ధంగా. ఆ విధంగా ఆ అధర్ముడు మిథ్యకు కలిగినటువంటి సంతానంలో ధమ్ముడు అని ఒకడు, మాయ అని ఒకటి కూతురు, ఇద్దరు పుట్టిండ్రు. వాళ్ళు కూడా ఈ తండ్రి ఎట్లనో కొడుకు ఇంకా అంతకంటే విజృంభించి అధర్మంగా, అన్యాయంగా ప్రవర్తిస్తూ, ఆగ్రహంతో ప్రవర్తిస్తూ, విపరీతమైనటువంటి కోపం వాడికి ప్రవర్తించేటువంటి వాడు. ఇక తర్వాత మాయ అంటేనే మనకు తెలుసు, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భ్రమింపజేసేటువంటి వ్యక్తి. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద అటువంటి ప్రభావం చూపించడానికి పుట్టిందేమో అన్నట్టుగా పుట్టింది. ఆ అన్న చెల్లెలు కూడా వివాహం చేసుకుంటారు అధర్మంగా, అది శాస్త్ర విరుద్ధంగా. వాళ్లకు పుట్టినటువంటి సంతానమే లోభుడు అని కుమారుడు, వికృతి అనేటువంటి కుమార్తె. వాళ్ళు పెరుగుతారు. వాళ్ళు అంతకంటే కూడా తమ తండ్రుల కంటే, తాతల కంటే కూడా, తల్లుల కంటే కూడా ఎక్కువ అధర్మంగా, అనాచారంగా, వికృతంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు కూడా వివాహం చేసుకుంటారు. వాళ్ళ కలిగిన సంతానం లోపల క్రోధుడు అని ఒక కొడుకు, హింస అనేటువంటి కుమార్తె పుడుతుంది. అంటే వాళ్ళ పేర్లలో కూడా చూడండి, క్రోధుడు అంటే విపరీతమైనటువంటి క్రోధము, కోపము, జుగుప్స కలవాడు. హింస అంటే ఏంటిది? బీభత్సమైనటువంటి వాతావరణానికి ఇష్టపడేటువంటి వ్యక్తి అని. వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు, అన్న చెల్లెళ్ళు. ఈ విధంగా కలియుగ పురుషుడు ఇటువంటి సంతానంలో పుట్టినటువంటి వాడు అని చెప్పి, క్రోధుడుకు హింసకు పోయినటువంటి వాడే కలిపురుషుడు అని. ఆ కలిపురుషునికి దురక్తి అనేటువంటి కొడుకు, మృత్యువు అనేటువంటి చెల్లెలు పుట్టడం, వీళ్ళంతా కూడా ఈ భూలోకం లోపల ఎవరెవరైతే భగవంతుణ్ణి నమ్మరో, ఎవరు వాళ్ళను ఏమంటారు, హేతువాదులు అంటాము, లేదా భగవంతుని మీద విశ్వాసం లేని వాళ్ళు అంటాము, లేదా అధర్మానికి పాడుపడే వాళ్ళు అంటాము, లేదా అన్యాయానికి నిరంతరం
పనిచేసేటువంటి వాళ్ళు అంటాం, మోసం చేయడానికి ఏమాత్రం వెనకాడని వాళ్ళు అంటాం. అటువంటి వాళ్ళల్లో ప్రవర్తించేటువంటి గుణాలలో ఈ కలిపురుషుడు ప్రవేశించి వాళ్లను దుర్మార్గం వైపు, అన్యాయం వైపు ప్రయాణం చేయిస్తూ లోకాన్నంతా కూడా అశాంతికి, దుఃఖానికి, బాధలకు, కష్టాలకు గురి చేస్తూ ఉంటాడు కలిపురుషుడు. ఇది కలిపురుషుని యొక్క ప్రభావం, ఇది కలిపురుషుని యొక్క ఆవిర్భావం. అయితే వైదిక కర్మలన్నీ కూడా నశించిపోతాయి. బ్రాహ్మణ జాతి వాళ్ళందరూ కూడా తమ యొక్క యజ్ఞ యాగాది క్రతువులన్నిటి కూడా విస్మరించి శూద్రులు చేసేటువంటి పనులు చేయడం, లేదా శూద్రులు వేదాలను చదవడము, లేదా వేదాలను కించపరచడము, వాటిలో ఉన్నటువంటి లోపాలను వెతికి ఇది అనుసరణీయం కాదు అని చెప్పి వేదాలను, శాస్త్రాలను అవమానించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ కలిపురుషుని యొక్క ప్రభావం వల్ల ఈ లోకంలో. అయితే మనం గతంలో చెప్పుకున్నట్టుగా యుగ ధర్మాలు అని చెప్పుకుంటూ యుగానికి సంబంధించినటువంటి కాలం గురించి కూడా చెప్పుకున్నాం. అయితే ప్రతి యుగంలో కూడా ఇప్పుడు నవగ్రహాలకు ఎట్లయితే గ్రహాలలో దశ, అంతర్దశలు, విదశలు, సూక్ష్మ దశలు ఎట్లా ఉంటాయో జ్యోతిష్యం చేసిన వాళ్ళకి ఈ విషయాలు బాగా తెలుస్తాయి. ఉదాహరణకు రవి దశ మనకు నడుస్తుంది అనుకుందాం. ఆ రవి దశ 6 సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటుంది కాలం. 6 సంవత్సరాల కాలం పాటు రవి దశ నడుస్తుంది. అట్లా చంద్రుడికి 10 సంవత్సరాలు, కుజుడికి 7 సంవత్సరాలు, చివరగా శుక్రుడికి 20 సంవత్సరాల కాలం పాటు దశల కాలం ఉంటుంది. అయితే ఈ దశలలో రవి దశలో మళ్ళీ అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. అంటే రవిలో రవి అంతర్దశ, రవిలో చంద్రంతర్దశ, రవిలో కుజాంతర్దశ, ఇట్లా ప్రతి గ్రహానికి కూడా అంతర్దశలు, మళ్ళీ విదశలు, మళ్ళీ సూక్ష్మదశలు ఉంటాయి. అట్లనే ఈ యుగంలో కూడా కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో కూడా యుగ దశలు, యుగ అంతర్దశలు కూడా ఉంటాయని చెప్పి మనకు భాగవతం మనకు తెలియజేస్తుంది. అయితే 4,32,000 సంవత్సరాల కలియుగ ప్రమాణంలో ఇవన్నీ కూడా మళ్ళీ అంతర్దశలుగా ఆయా కాలాలలో వాటి యొక్క ప్రవృత్తులను, వాటి యొక్క కాలానుగుణమైనటువంటి దాని ఏమంటారు లక్షణాలను మనకు చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం భయపడాల్సిన పని ఏం లేదు. ఈ మధ్య మనము కల్కి అనేటువంటి ఒక సినిమా మనము ఈ మధ్యనే రిలీజ్ అయింది. దాంట్లో ప్రభాస్ హీరో అని, దాంట్లో అశ్వత్థామను, తర్వాత కర్ణుణ్ణి, అర్జునుణ్ణి బాగా హైలైట్ చేసి చూసించే ప్రయత్నం చేశారు. అయితే దాంట్లో ఉన్నటువంటి విషయము అసలైనటువంటి విషయము 10% ఉంటే కల్పితము లేదా సినిమాటిక్ ఆకర్షణ కోసం చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా 90% కనబడ్డట్టుగా అనిపించింది ఆ సినిమా అంతా కూడా. అయితే అశ్వత్థామని గురించి లేదా దానవీర శూర కర్ణ అని ఆ కర్ణుని యొక్క వైశిష్ట్యం ఉన్నా కానీ అర్జునుడు గొప్పవాడా, కర్ణుడు గొప్పవాడా అనేటువంటి ఆలోచనలు ప్రేక్షకుల్లో కలిగించే ప్రయత్నం చేశారు కల్కి సినిమా ద్వారా. అది నిజానికి వ్యాస భారతానికి, తర్వాత మిగతా పురాణాలలో ఉన్నటువంటి విషయాలకి చాలా దూరంగా ఉన్నది ఈ సినిమా అంతా కూడా. సరే, కొన్ని విషయాలు, ఒక 4-5 విషయాలు కొంచెం ప్రజలకు కానీ పిల్లలకు కానీ కొంత ఆకర్షణీయంగా ఉన్న అవసరమైనటువంటి మెటీరియల్ ఇచ్చినా కానీ సినిమా మొత్తం కూడా ఒక 90% కల్పితమే ఉంది, సినిమాటిక్ గానే ఉంది, కమర్షియల్గా ఉంది తప్ప ఏదో ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి దృష్టితో సినిమా తీసినట్టుగా కనపడలేదు నాకు. అట్లా ఒక రకంగా కల్కి సంబంధించినటువంటి విషయాల్ని ఇప్పుడు ప్రజలకు ఒక ఆలోచన తీసుకొచ్చింది, కానీ కళ యొక్క ప్రభావం గురించి ఆలోచన తీసుకొచ్చింది, కానీ అది ఇప్పుడే అంతగా మనం దాని గురించి భయపడాల్సిన పని లేదు అని చెబుతూనే సినిమా తీశాడు. పర్వాలేదు, ఎందుకంటే డైరెక్టర్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆయన
ఉద్దేశం దేంతో తీసినా కానీ, కమర్షియల్గా తీసినా, సినిమాటిక్ తీసినా కానీ, మహాభారతాన్ని దృష్టిలో పెట్టుకొని మహాభారతాన్ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేసింది కాబట్టి అది ఒక మెచ్చుకోవాల్సినటువంటి ప్రయత్నం. అంటే ఈ రకంగానైనా కానీ ప్రజలు, విద్యార్థులు మహాభారతాన్ని చదవడానికి లేదా పురాణాలను చదవడానికి, కనీసం కల్కి పురాణాన్ని చదవడానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భానైనా. అంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, తమ యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సినిమా ద్వారా. అయితే ఇక్కడ మనము యుగ కాలాన్ని గురించి మనం ప్రస్తావిస్తున్నాం కాబట్టి ప్రతి యుగంలో కూడా అంతర్దశ కాలం ఉంటుంది, అంతర్యుగ కాలం ఉంటుంది. కాబట్టి మనకు ద్వాపర యుగం పూర్తి అయ్యి కేవలం 5126 సంవత్సరాలు పూర్తి అయ్యి 27వ సంవత్సరంలో మనము నడుస్తూ ఉన్నాం కాబట్టి, అయితే ఇంకొక ప్రమాణం కూడా ఉంది. యుగము అంటే ఇప్పుడు చెప్పాను కదా, 12,000 సంవత్సరాలకు సంబంధించిన దాన్ని కూడా ఒక యుగము అంటారు. అంటే 4,32,000 సంవత్సరాలను తీసుకుంటే దాంట్లో ఒక భాగము 12,000 సంవత్సరాలను ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో మనకు 12,000 సంవత్సరాలలో మొదటి యుగంలో ప్రథమోపాదే అని మన సంకల్పంలో చెప్పుకుంటాం. భారతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ భాగే శ్రీశైలేశ ఉత్తరప్రదేశే కృష్ణ గోదావరి మధ్యప్రదేశే అని చెప్పి సంకల్పంలో చెప్పుకుంటూ ఈ యుగాలన్నీ కూడా చేస్తూ అసలు మన్వంతర యుగం లోపల మనం ఉన్నది మొదటి పాదంలోనే ప్రథమ పాదే అంటాం. అట్లా 12,000 సంవత్సరాలకు సంబంధించినటువంటిది ఒక భాగం. ఆ 12,000 సంవత్సరాలలో గడిచింది ఎంత? 5,120 సంవత్సరాలు గడిచింది. అంటే ఇంకా 7,000 సంవత్సరాలు ఇంకా మనకు ముందు ఉన్నది. ఈ 7,000 సంవత్సరాలలో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా అంతర్యుగ ప్రభావం కొంత ఉంటుంది. కాబట్టి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వాతావరణంలో ఇటు రాజకీయ రంగంలో కానీ, ఇటు ప్రభుత్వ రంగంలో కానీ, ఇటు ప్రజలలో కానీ ఇప్పుడు టెక్నాలజీ దృష్ట్యా కూడా సాఫ్ట్వేర్ ఎంతైతే మనకు టెక్నాలజీ అభివృద్ధి చెందిందో, ఎంత ఉపయోగకరంగా ఉందో, అంతే నష్టాన్ని కూడా, అంతకంటే ఎక్కువ నష్టాన్ని కూడా మోసాలకు చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఆ విధంగా చాలా మంది వందల వేల కోట్లు నష్టపోతూ ఉన్నారు ఈ టెక్నాలజీ వల్ల. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, కలి ప్రభావం ఏదైతే ఉందో ఇప్పుడు మనం కొంతవరకు సవి చూస్తూ ఉన్నాము. వస్తువులలో కల్తీ, చివరికి పాలల్లో కల్తీ, పెరుగులో కల్తీ, ఉప్పులో కల్తీ, కారంలో కల్తీ, పళ్ళల్లో కల్తీ, కల్తీ లేని వస్తువు మనం దాదాపుగా దొరకడం అనేది మృగ్యమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. అంటే ఎవరినైనా మోసం చేయడానికి, ధనం సంపాదించడానికి, అత్యాశతోని కూడబెట్టుకోవడానికి, లోభత్వంతో ఉండడానికి ఉన్నటువంటి పరిస్థితులు మన సమాజంలో, దేశంలో చూస్తూ ఉన్నాం. అంటే కలి పురుషుని యొక్క ప్రభావం మన మీద తప్పకుండా ఉంది. దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించి దానికి లోను కాకుండా ఉండాలి అంటే మనం నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. కలి పురుషుని యొక్క ప్రభావం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిరంతరం భగవన్నామస్మరణ చేయడం, అబద్ధాలు మాట్లాడకుండా ఉండడం, అన్యాయంగా ధనాన్ని ఆర్జించకుండా కూడబెట్టకుండా ఉండడం, అసత్యాన్ని పలకకుండా ఉండడం, వేదం ఏదైతే చెప్పిందో, సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో, శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ శాస్త్రాన్ని, ఆ ధర్మాన్ని, ఆ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే మనం తప్పకుండా రక్షింపబడుతూ ఉంటాము. తిరిగి ఈ కల్కి అవతారం ఎప్పుడైతే మనము అనుకుంటున్నామో, కృతయుగానికి సంబంధించినటువంటి వాతావరణం ఏర్పడడానికి అవసరమైనటువంటి కాలం అనుకుంటున్నామో, ఆ కాలంలో మనము జీవించడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది ఈ ధర్మాచరణ చేసినట్టయితే. అయితే ఈ కల్కి అవతారం ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా కొంచెం మనం చర్చించి, అసలు కల్కి అవతారం ఏర్పడితే వాతావరణం ఎట్లా ఉంటుంది, అసలు కల్కి ఎప్పుడు పుడతాడు, ఎవరికి పుడతాడు, ఏ విధంగా ఆ ధర్మ సంస్థాపన చేస్తాడు ఈ భూమి మీద. ఈ భూమి మీద మ్లేచ్చులు, పాషండులు, తర్వాత నాస్తికులు
ఎక్కువగా ప్రబలేటువంటి, అంటే భూమి మీద అసలు ధర్మము అనేది కాగడా పెట్టి చూసినా కానీ వెతికినా కానీ కనపడినటువంటి స్థితి ఏర్పడుతుంది ఈ కలియుగ ప్రభావం వల్ల మన ఈ భూమి మీద. అటువంటి పరిస్థితులలో శంబల అనేటువంటి ఒక గ్రామం, అది గ్రామం అంటాం, ప్రాంతం అంటాం. అయితే ప్రస్తుతం మనం భౌతికమైనటువంటి ఈ శరీరానికి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మన పరిశీలన కానీ ఆ శంబల గ్రామం ఇప్పుడు మనకు కంటికి కనపడదు, కానీ ఉంది. అటువంటి శంబల గ్రామంలో విష్ణుయసుడు అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఉంటాడు. అతని భార్య సుమతి. ఈ విశ్వేశుడు సుమతి సమస్తమైనటువంటి వేద విహితమైనటువంటి కార్యాలు చేయడంలో, యజ్ఞాది కార్యక్రమాలు చేయడం లోపల, శాస్త్రానుగుణమైనటువంటి కార్యాలు చేయడం లోపల మంచి నిష్ణాతుడు, భగవంతుని యందు భక్తి నిష్ఠా కలవాడు. అటువంటి ఆ విశ్వేశుడు సుమతికి ఆ శ్రీ మహావిష్ణువే కుమారుడిగా జన్మిస్తాడు. కల్కి అనేటువంటి నామకరణం చేస్తారు ఈ విష్ణుయసుడు సుమతి. అయితే విష్ణు యశుడు తర్వాత సుమతి సంతానము ఏదైతే ఉందో ఈ కల్కి అవతారము, మొట్టమొదలు విష్ణు యొక్క అనుగ్రహం వల్ల, అయితే విష్ణుసుడికి విష్ణువే తన కుమారుడుగా వస్తాడని చెప్పి తెలియదు. కానీ సుమతికి కలిగేటువంటి సంతానము మొట్టమొదలు గర్భం నుంచి, అంటే పుట్టగానే 4 చేతులతో, అంటే వైకుంఠంలో విష్ణువు ఏ విధంగా 4 చేతులతో అందంగా నీలమైనటువంటి ఆకారంతో ఉంటాడో అటువంటి చతుర్భుజుడైనటువంటి కొడుకును కంటారు ఈ విష్ణుసుడు తర్వాత సుమతి. పూర్వం ద్వారకా నగరంలో దేవికి వసుదేవులకు కారాగారంలో కృష్ణుడు ఏ విధంగా చతుర్భుజుడై పుడతాడో అప్పుడు వసుదేవుని యొక్క ప్రార్థనతోనే ఆ 2 భుజాలను ఉపసంహరించుకొని 2 చేతుల్లోనే మానవ ఆకారంలోనే మళ్ళీ వాళ్ళకు దర్శనమిస్తాడో, అట్లా వీళ్లకు కూడా కొద్ది క్షణంలోనే ఆ 2 చేతులు కూడా ఉపశమింపజేసుకొని మానవ ఆకారంలోనే వీళ్లకు జన్మిస్తాడు. వాళ్ళ ఆ కుమారునికి కల్కి అని పేరు పెట్టుకుంటారు వాళ్ళిద్దరు కూడా. ఆ కల్కి అంటే దానికి వ్యుత్పత్తి ఏంటంటే పాపములను నివారింపచేయువాడు అని అర్థం కల్కి అంటే. అట్లా ఆ కల్కి యొక్క శరీరం ఎట్లా ఉంటుంది, పచ్చని, అంటే మేలిమి బంగారం ఏ విధంగా ఉంటుందో అటువంటి రూపకలవాడితో జన్మిస్తాడు ఈ విష్ణుయశునికి తర్వాత సుమతికి. ఆ విధంగా లక్ష్మి అంశగా సింహళ దేశంలో పద్మావతి అని పేరుతో ఇక్కడ ఎవరు ధర్మధ్వజుడు అనేటువంటి వాడికి లక్ష్మీదేవి పద్మావతిగా జన్మిస్తుంది. వాళ్ళ వంశము బృహద్రథ వంశము. ఆమెకు పద్మావతి అని పేరు పెడుతున్నారు. ఆమె సింహళ దేశంలో పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అపారమైనటువంటి సౌందర్యము, శక్తి సంపదలు ఉన్నటువంటి ఆ కల్కికి బ్రహ్మాదేవతలంతా కూడా అనేక వరాలు ఇస్తారు. ప్లస్ 4 ఈ మనం చిరంజీవులు అనుకుంటున్నాము, సప్త చిరంజీవులు అయినటువంటి ఈ సప్త చిరంజీవులలో మొట్టమొదటి వాడు పరశురాముడు వచ్చి ఈ కల్కిని దర్శించుకొని అతనికి గురువుగా మంత్రోపదేశం చేస్తాడు. ఆ క్షణంలోనే ఆ బాలుడు 8 సంవత్సరాల బాలుడుగా మారిపోతాడు. పూర్వంలో వామనావతారం లోపల వామన లాగా ఏ విధంగా క్షణంలోనే మారిపోయాడో ఇక్కడ కూడా కల్కి ఆ క్షణంలోనే పరశురాముడు కనపడగానే 8 సంవత్సరాలుగా బాలుగా మారాడు. ఆ పరశురాముడు ఈయనకి ఉపనయ సంస్కారాలన్నీ కూడా చేయిస్తాడు. తర్వాత సమస్తమైనటువంటి యుద్ధ విద్యలన్నీ కూడా ధనుర్వేదము, అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా నేర్పిస్తాడు.
అట్లా త్వష్ట అనేటువంటి ఒక ఋషి, తర్వాత పరశురాముడు, తర్వాత శివుడు కూడా ప్రత్యక్షమై ఆయనకు ఒక ఖడ్గాన్ని, ఒక మంచి తెల్లని అశ్వాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత అశ్వాన్ని అంటే గారుడం అంటాం, అంటే గరుడు యొక్క అంశతోని అశ్వాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా వశిష్ఠుడు కూడా వస్తాడు. వశిష్ఠుడు అదృశ్యకరణి అని, తర్వాత విశల్యకరణి అని, ఇటువంటి మృత సంజీవిని విద్యలన్నిటి కూడా ఈ కలికి అనుగ్రహిస్తారు. వాళ్ళంతా కూడా చిరంజీవులంతా కూడా. అందులో అశ్వత్థామ కూడా, అంటే తర్వాతి కాలంలో వచ్చి అశ్వత్థామ కూడా ఇతను ఎప్పుడైతే ధర్మ సంస్థాపన కోసం బయలుదేరుతాడో అప్పుడు అశ్వత్థామ వచ్చి ఈ సైన్యానికి నేను శిక్షణ ఇస్తానయ్యా స్వామి అని చెప్పి ప్రార్థించి ఈ కలికి సంబంధించినటువంటి ఎవరైతే సైన్యం ఉంటుందో ఆ సైన్యానికి కూడా యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తాడు ఈ మన అశ్వత్థామ అని చెప్పి పురాణాలలో ఉంది. ఆ విధంగా కలికి పెరిగి పెద్దలై అప్పుడు తాను ఇప్పటి వరకు కూడా మానవుడుగానే ప్రవర్తించాడు. ఎప్పుడైతే ఉపనయన సంస్కారం అయిపోయిందో, ఎప్పుడైతే అశ్వత్థామ ఈయనకు ప్రత్యక్షమైందో అప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పడం ద్వారా అసలు అతను శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపన కోర్థం ఈ భూమి మీద ఆవిర్భవించాడు, అవతరించాడు అని చెప్పి వాళ్ళు తెలియజేస్తే, ఏ విధంగా సుందరకాండలో కిష్కింధాకాండలో ఈ జాంబవంతుడు మొదలైనటువంటి అంగదుడు మొదలైన వాళ్ళంతా కూడా హనుమంతుని యొక్క శక్తిని తెలియజేస్తేనే హనుమంతుని యొక్క తన యొక్క బలము శక్తి గుర్తొస్తుందో, ఆ విధంగా ఈ కల్కి కూడా తాను ఒక విష్ణు అవతారమైనటువంటి విషయము ఈ మహర్షుల ద్వారా, చిరంజీవులైనటువంటి వాళ్ళ ద్వారా ఆయనకు తెలుస్తుంది. అప్పుడు అతనికి సమస్తమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా అతని ఆధీనంలోకి వచ్చేస్తాయి. ఆ విధంగా ఆ కలికి సింహళ దేశంలో పెరుగుతున్నటువంటి పద్మావతిని వివాహం చేసుకుంటాడు. అయితే ఆ వివాహం చేసుకోవడం దగ్గర కూడా ఇక్కడ కూడా ఒక చిన్న ఘట్టం ఉంది, కథ ఉంది. ఇక్కడ బృహద్వదుడికి అంటే బృహద్వద వంశంలో పుట్టినటువంటి ధర్మధ్వనికి పుట్టినటువంటి ఈ కూతురు ఎవరైతే ఉందో పద్మావతి అపురూప సౌందర్యవతి. ఎంత అపురూప సౌందర్యం అంటే ఆమెను చూసినటువంటి వాళ్ళు సాక్షాత్ లక్ష్మీదేవే అని అడిగేటువంటి సౌందర్యము. అటువంటి ఆ సౌందర్య రాశి పెరిగి పెద్దదైంది, యుక్త వయస్సు వచ్చింది. అయితే ఆమెకు వివాహం చేద్దామని అని తండ్రి భావిస్తే ఈమె తండ్రి ఒక కోరిక కోరుతుంది. ఏమని? నేను శ్రీ మహావిష్ణువును తప్ప నేను ఇంకొకరు వివాహం చేసుకోను అటువంటి కోరిక కోరుతుంది. మరి దానికి ఏం చేయాలి అంటే, పూర్వం గోదాదేవి ఏ విధంగానైతే విష్ణుతుల యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవి కాత్యాయని వ్రతాన్ని చేసి ఆ రంగనాథుడిని వరంగా పొందిందో, భర్తగా పొందిందో, అటువంటి వ్రతం చేస్తే బాగుంటుందని చెప్పి అంటే ఈమె 16 కలోపలతో కూడినట్టు ఒక వ్రతాన్ని ఆచరించి ఆ శంకరుణ్ణి పార్వతీదేవులను ప్రత్యక్షం చేసుకొని వారి ద్వారా వరాన్ని పొందింది. ఆ వరం యొక్క ప్రభావం వల్ల, ఆ వరము అంటాము లేదా దాన్ని శాపము అని కూడా కొంతవరకు అనొచ్చు. ఏంటిది అంటే, నీకు విష్ణువు అయినటువంటి విష్ణు అవతారమైనటువంటి వ్యక్తి తారసపడ్డప్పుడు మాత్రమే నీకు ఆ ఎదుటి వ్యక్తి లోపల ఎటువంటి మార్పు జరగదు. లేదా ఎవరైనా నిన్ను కామించి లేదా ఇంకేటువంటి దుష్టబుద్ధితో నిన్ను చూస్తే వివాహం ఆడాలని కోరుకుంటే వాళ్ళందరూ నీ వయసులో నుండి స్త్రీగా మారిపోతారు అనేటువంటి ఒక వరాన్ని ఇచ్చారు ఆ పార్వతీ పరమేశ్వరుడు. ఆ విధంగా వరాన్ని పొందినటువంటి ఆ పద్మావతీ దేవి ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఆ మహాపురుషుడు ఎప్పుడు వస్తారా, విష్ణు స్వరూపుడు ఎప్పుడు వస్తారా అటువంటి విషయాన్ని మనసులో తలుచుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతకాలమైనా కానీ రాదు. అయితే స్వయంవరం ప్రకటిస్తాడు తండ్రి. ఆ స్వయంవరం విషయం తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా, విష్ణు స్వరూపులు ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి తన కూతురుని వివాహం చేసుకుంటారు అని. అయితే అనుకోకుండా ఆ స్వయంలో వచ్చినటువంటి రాజులందరూ కూడా ఈమెను
కామం దృష్టితోని వివాహం చేసుకోవడానికి దృష్టితో వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళుగా మారిపోతారు ఆ శివపార్వతులు ఇచ్చినటువంటి వరం వల్ల లేదా శాపం వల్ల. అయితే వీళ్ళందరూ కూడా విష్ణు స్వరూపులు కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా స్త్రీలుగా మారిపోయారు. ఇక ఈమె ఏమనుకుంటుందంటే ఇక నాకు వివాహం కాదేమో అని చెప్పి తన శరీరాన్ని వదిలిపెట్టుకోవాలంటే ప్రయత్నం చేస్తే అప్పుడు ఒక రామచిలుక వచ్చి ఈమె భుజం మీద వాలి ఈమె యోగక్షేమాలన్నీ కూడా తెలుసుకొని అటువంటి ప్రయత్నం నుంచి మాను అని చెప్పి నేను తప్పకుండా నీ కోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఆ రామచిలుక శంబల గ్రామానికి అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఈ కల్కి అవతరించాడో ఆ కలి దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా కూడా చెప్పి ఆ కలికిని తీసుకొని ఈ ఇక్కడికి రావడం, సింహళ దేశానికి రావడం, ఈ కూతురు చూసి ఆనందించి ఆ తండ్రి కన్యాదానం చేయడం ద్వారా ఆ కలికి ఈమెను వివాహం చేసుకోవడం, గృహస్థుడు కూడా అవుతాడు ఈ కల్కి పురుషుడు. తర్వాత వాళ్లకు జయ విజయ అనేటువంటి సంతానం కూడా ఇద్దరు కలుగుతారు. తర్వాత రాజసూయాగం అనేటువంటి ఒక యాగం చేసి ఈ భూప్రపంచం మీద ధర్మాన్ని సంస్థాపన చేయడానికి తనను ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళను కూడా అందరినీ కూడా సంహరించే ప్రయత్నం చేస్తూ ఈ భూమి మీద అధర్మానికి పాల్పడేటువంటి వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా మ్లేచ్ఛులను, పాషండులను, ఇంకా ఎవరైతే అధర్మాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ భూమి మీద లేకుండా చేసి ధర్మ సంస్థాపన చేస్తాడు కల్కి అనేటువంటి యుగ పురుషుడు, అవతార పురుషుడు. అది ఇంకా చాలా కాలం ఉంది కాబట్టి ఆ యుగ ధర్మం ప్రకారంగా 4,32,000 సంవత్సరాల కాలంలో, అంటే ధర్మ సంస్థాపన చేసిన తర్వాత కూడా కల్కి దాదాపుగా ఈ భూమి మీద 1000 సంవత్సరాలు ధర్మ సంస్థాపన చేసి పరిపాలన చేసిందట చివరిలో. అట్లా కల్కి ధర్మ సంస్థాపన చేసిన తర్వాత మళ్ళీ కొడుకులకు ఆ రాజ్య పాలన అప్పగించి తాను అవతారాన్ని చాలిస్తాడు కల్కి. ఈ విధంగా జరగబోయేటువంటి కాలంలో, ఫ్యూచర్ టెన్స్లో, భవిష్యత్ కాలం జరిగేటువంటి ఈ విషయాన్ని వ్యాస భగవానుడు పురాణ విషయకంగా కల్కి పురాణం పేరుతోని లేదా భవిష్యత్ పురాణం అనే పేరుతోని, భవిష్యోత్తర పురాణం అనేటువంటి పేరుతోని ఈ విషయాలన్నీ కూడా చక్కగా వివరించిండు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇవి ఇప్పుడు కొత్తగా జరిగేది కావు. ఇంతకుముందు ఈ యుగాల కంటే ముందు, అంటే కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కృతయుగం కంటే ముందు ఇవన్నీ కూడా ఇంతకుముందు జరిగినవి. ఆ జరిగిన వాటి కూడా వ్యాస మహర్షి దర్శించినాడు కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ విధంగా జరగబోతుంది అనేటువంటి విషయాలను తెలియజేస్తూ వేద సారాంశాన్ని, శాస్త్రాలను సారాంశాన్ని పురాణాల ద్వారా, కథల ద్వారా మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేసిండు వ్యాస మహర్షి. ఆయన స్పృశించని, ఆయన రాగినటువంటి విషయం ఏదీ లేదు కాబట్టి ఆయన వ్యాస భగవానుడు అంటున్నాం. కాబట్టి మనమంతా కూడా ఆ వ్యాస భగవానుడు రచించినటువంటి, అందించినటువంటి సాహిత్యాన్నంతా కూడా చక్కగా చదివి ధర్మ మార్గంలో నడిచే ప్రయత్నం చేసినట్టయితే మనము ఆ కలిపురుషుని యొక్క ప్రభావానికి లోను కానే కాము, చక్కగా రక్షింపబడతాము. మన ఆయురారోగ్యాలు చక్కగా ఉంటాయి, ఆయుష్ ప్రమాణం చక్కగా ఉంటుంది. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చక్కగా ఈ శరీరం ఉన్నంత వరకు మనం చక్కగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయులుగా మనకు అందించినటువంటి ఆ సనాతన ధర్మము అందించినటువంటి రామాయణము, మహాభారతము, భాగవతము, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, ఇటువంటి వాటిని కూడా చదివినట్టయితే సైంటిఫిక్ దృష్టిలో కేవలం చదవడం కాదు, చదవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. చదివిన దాన్ని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టినట్టయితే
పరిశోధన చేసినట్టయితే మనము ఏదైతే అస్త్రాలు అంటున్నామో, శస్త్రాలు అంటున్నామో, ధనుర్వేదము అంటున్నామో, ఆయుర్వేదం అంటున్నామో, ఇవన్నీ కూడా మానవ జీవనానికి, మానవ మనుగడకు అనుకూలమైనటువంటి విషయాలే, శాస్త్రాలే. కాబట్టి పరిశోధనాత్మక దృష్టితో మనం వాటిని చదివి అవగాహన చేసుకొని ఆచరించినట్టయితే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా జీవించగలుగుతారని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.